ఇవాళ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు, ఒక్క రూపాయి ఇయ్యలే. రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 200 మంది ఆటో డ్రైవర్లు పాపం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రకంగా అన్ని వర్గాలను కూడా ఆగం చేసింది. అన్నిటికంటే ముఖ్యం మన బెల్లంపల్లి ఆయువు పట్టువే సింగరేణి. బెల్లంపల్లి సింగరేణితోనే ఊరు పుట్టింది, ఊరు పెరిగింది. కానీ ఈరోజు ఆ సింగరేణి ఆగమైపోతున్నది. 51,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి బాకీ పడ్డది. ఇంకొక ఇట్లనే 4-5 ఏళ్లు పోతే రేపు సింగరేణి ఉండదు, ఏ అదానికో అంబానికో అప్పచెప్తారు. ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది. మరి సింగరేణి ఉండాలన్నా సింగరేణి పోవాలన్నా? సింగరేణి ఉండాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి. మీ ఎమ్మెల్యే వినోద్ ఎప్పుడైనా దొరుకుతాడా మీకు? ఏదైనా క్యాంప్ ఆఫీస్ పోతే కలుస్తాడా మీకు? ఆయన ఎప్పుడైనా చూసిండ్రా గెలిచినాక? మరి ఈరోజు ఆలోచన చేయండి ఎట్లయిపోయి. దయచేసి మరి గతంలో నేను ఇదే బెల్లంపల్లికి మా చిన్నయ్య వచ్చి మాకు దవాఖాన లేదన్నా, నేను అప్పుడు ఆరోగ్య మంత్రి ఉంది. అప్పుడు 100 పడకల ఆసుపత్రి కావాలంటే 100 పడకల ఆసుపత్రి కావాలంటే ఆరోగ్య మంత్రిగా నేను కేసీఆర్ గారి ఆశీస్సులతో బెల్లంపల్లికి 100 పడకల ఆసుపత్రి కట్టించినమా లేదా మీకు తెలుసు. అట్లే మా దగ్గర కిడ్నీ పేషెంట్ ఉన్నారన్నా, డయాలసిస్ కు మంచిర్యాలకు కరీంనగర్ కు పోవాలంటే కష్టమైతుంది. ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టిమంటే 2 నెలల లోపల ఇక్కడ డయాలసిస్ సెంటర్ పెట్టి పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలు కూడా అందించినాం. ఈ రకంగా ఒకటి చేసుకున్నాం. మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, పార్కులు కావచ్చు, ఓపెన్ జిమ్లు కావచ్చు, 7 గురుకుల పాఠశాలలు కావచ్చు, జూనియర్ కాలేజీ బిల్డింగ్ కానీ, మార్కెట్ యార్డ్ గోడౌన్లు కానీ ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. ఈ ఊళ్ళకి వచ్చే 4 లైన్ రోడ్డు కానీ, బటర్ఫ్లై లైట్లు కానీ కేసీఆర్ హయాంలోనే జరిగినాయి కదా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? మేము రాగానే బెల్లంపల్లిలో ఇక 6 చందమామలు తెస్తామన్నారు. ఏమన్నా అయిందా అసలు? 2.5 ఏళ్ల బెల్లంపల్లిలో ఎక్కడన్నా జానెడు సిసి రోడ్డు పోసిందా? ఒక్క మూరెడు మోరి కట్టిందా? ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి ఒక కొత్త పెన్షన్ ఇచ్చిందా? ఒక్క పెన్షన్ 2.5 ఏళ్లలో ఒక్క పెన్షన్ ఇచ్చిందా? అందుకే నేను మీతో కోరేది ఒక్కటే, మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. రేపు మేము మీకోసం కొట్టాడన్నా వద్దా? అసెంబ్లీలో మేము అసెంబ్లీలో మీకోసం అడగాలన్నా వద్దా? అడగాలంటే మీరు మాకు బలాన్ని ఇవ్వాలి, మీరు మాకు శక్తిని ఇవ్వాలి. మేము అడిగే శక్తి ఏంటిది? రేపు బెల్లంపల్లిలో కారు గుర్తు మీద పోటీ చేస్తున్న మా కౌన్సిలర్లు గెలిపిస్తే నేను అసెంబ్లీలో అడుగుతా, ఏమయ్యా రేవంత్ రెడ్డి, బెల్లంపల్లిలో మా అవ్వ తాతలు నిన్ను చీరి సింతగట్టిను, ఇప్పుడన్నా 4,000 పింఛని అనల్లా వద్దా? ఓట్లు పొల్లు ఒడగొట్టిన కాంగ్రెస్ వాళ్ళను నిన్ను చీరి సింతగట్టిన బిడ్డ 4,000 పింఛన్ ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది అడుగుతా.